Okay. Good evening, everyone. Welcome to our next talk in the series. మీ అందరికీ తెలుసు every Friday we're doing this series of talks. This is our fourth talk, and today title ఏంటంటే రివర్సింగ్ హార్ట్ డిసీజ్. దానిలోకి వెళ్ళక ముందు లాస్ట్ వీక్ టాక్లో కొంచెం టెక్నికల్ గ్లిచెస్ ఉండే బ్లడ్ ప్రెషర్ టాక్లో. అది ట్రీట్మెంట్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ మళ్ళీ ఇంకొకసారి తర్వాత ఫ్యూచర్లో చేస్తాను ఒకసారి, సో దట్ దానిలో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై అవుతాయి. అట్లాగే మీ అందరికీ తెలుసు నేను ఈ టాక్స్ ఎందుకు చేస్తున్నానో, అవేర్నెస్ పెంచడం కోసం. హార్ట్ డిసీజెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. జస్ట్ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్, నిన్నటి నుంచి ఈ రోజుకి నేను ఆల్మోస్ట్ 11-12 స్టెంట్స్ పెట్టడం, ఇంకా మెనీ మోర్ ప్రొసీజర్ చేయడం జరిగింది. సో కార్డియాక్ డిసీజ్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ అవుతుంది, బర్డెన్ కూడా పెరుగుతుంది. అందుకని ఆ అవేర్నెస్ రైజ్ చేయడం కోసం ఏమేమి జాగ్రత్తలు తీసుకుని దీన్ని ప్రివెంట్ చేయొచ్చు అనే దానికోసం ఈ టాక్స్ చేస్తున్నాను. అట్లాగే ఒకసారి హార్ట్ డిసీజ్ అనేది ఎఫెక్ట్ అయిన బారిన పడిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రీట్మెంట్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉండొచ్చు. అట్లాగే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్వైజ్ యూట్యూబ్లో అన్నిట్లో చాలా షార్ట్స్ అండ్ అవేర్నెస్ వీడియోస్ అన్నీ పెడుతున్నాను. డాక్టర్ సుధీర్ కోగంటి ఈజ్ ఎ యూట్యూబ్ ఛానల్, ఫ్రీ టు సబ్స్క్రైబ్, అండ్ యూ కెన్ వాచ్ ఆల్ ద వీడియోస్ at no cost. Atlage if you have any doubts also, you can ask me on the social media like Instagram. I'm on Twitter also. Any questions, please post. We'll try to answer as many as possible. So going into the topic today, రివర్సింగ్ హార్ట్ డిసీజ్. నిజంగా హార్ట్ డిసీజ్ అనేది రివర్స్ చేయగలమా? అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక్కసారి హార్ట్ డిసీజ్ వచ్చిన తర్వాత దాన్ని రివర్స్ అనేది చేయలేము. కానీ చాలా మెజర్స్ తోటి పెరగకుండా చూడొచ్చు. అట్లాగే రిగ్రెస్ అయ్యేలాగా చూడొచ్చు. ఎట్లా అంటే దాని గురించి కొంచెం డీటెయిల్‌గా చెప్తాను. మనం కార్డియాక్ డిసీజ్ అన్నప్పుడు జనరల్‌గా మాట్లాడుకునే కండిషన్స్ ఏమిటంటే, ఒకటి కొరోనరీ ఆర్టరీ డిసీజ్. అంటే హార్ట్ ఆర్టరీస్‌లో వచ్చే బ్లాక్స్ వలన, కొలెస్ట్రాల్ వచ్చే బ్లాక్స్ వలన. రెండోది వేరియస్ రీజన్స్ వల్ల వచ్చే హార్ట్ ఫెయిల్యూర్. మూడోది గుండె దడ, హార్ట్ ఫాస్ట్‌గా బీట్ అయ్యి వచ్చే గుండె దడ, ఆ కండిషన్స్ కొన్ని ఉంటాయి. ఈ 3 మనం మాట్లాడుకునే మెయిన్ కండిషన్స్ అన్నమాట. అట్లాగే కొరోనరీ ఆర్టరీ డిసీజ్ గురించి కొంచెం డీటెయిల్‌గా చెప్తాను. బట్ ఫస్ట్ ఈ హార్ట్ ఫెయిల్యూర్ అనే కండిషన్ గురించి చెప్తాను. హార్ట్ ఫెయిల్యూర్‌లో 2 రకాలుంటాయి. కొన్ని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అన్నమాట. అంటే ఒక్కసారి హార్ట్ ఫెయిల్యూర్ అనేది సెట్ ఇన్ అయినాక దాన్ని రివర్స్ చేయడం అనేది వెరీ, వెరీ రేర్. ఇప్పుడు ఎట్లా అంటే క్రానిక్ బ్లాక్స్ వలన బ్లడ్ సప్లై తగ్గడం వల్ల ఎప్పుడైతే హార్ట్ వీక్ అయ్యి హార్ట్ ఫెయిల్యూర్ వస్తుందో దాన్ని రివర్స్ చేయడం చాలా కష్టం. స్టెబిలైజ్ చేయొచ్చు మనం మెడిసిన్స్ పెట్టి కానీ, వేరియస్ మెడిసిన్స్, కొత్త డివైజెస్, పేస్ మేకర్స్ ఇట్లాంటివి అన్నీ వస్తున్నాయి కదా, అవి పెట్టి స్టెబిలైజ్ చేయొచ్చు. కానీ టోటల్‌గా రివర్స్ అంటే చేయలేము. కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా కీమోథెరపీ మెడిసిన్స్ ఇస్తా ఉంటాం క్యాన్సర్ పేషెంట్స్‌లో. అందులో కొన్ని హార్ట్‌కి టాక్సిసిటీ కాజ్ చేసే మెడిసిన్స్ కొన్ని ఉంటాయి. అవి ఆపి మనం మంచి మెడిసిన్ పెడితే మళ్ళీ పంపింగ్ ఫంక్షన్‌ని బ్యాక్ తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది. అట్లాగే ఆల్కహాల్ ఉంటుంది. కొంతమంది చాలా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి, ఎక్సెస్ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి దాని టాక్సిక్ ఎఫెక్ట్స్ వల్ల హార్ట్ వీక్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అట్లాంటి కండిషన్‌ని కూడా ఆల్కహాల్ ఆపి మెడిసిన్స్ పెట్టి స్టెబిలైజ్ చేస్తే మళ్ళీ పంపింగ్ ఫంక్షన్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం డెఫినెట్‌గా ఉంటుంది. సో ఇది హార్ట్ ఫెయిల్యూర్ కండిషన్. అట్లాగే ఈ గుండె దడ ఇట్లాంటి కండిషన్స్ ఉన్నాయి కదా, వాటికి సరైన మెడిసిన్స్ పెట్టి, లేదంటే గనక మనం క్యాథెటర్ స్టడీ చేసి ఎక్కడి నుంచి ఈ ఈ ఇరిటబిలిటీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఆ ఫోకస్ చూసి మనం రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనే ట్రీట్మెంట్ ఇస్తే గనక అది కూడా 99% ట్రీటబుల్ కండిషన్. మళ్ళీ వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుందండి. ఆఫ్‌కోర్స్ అందులో ఈ గుండె దడ అనే కండిషన్స్‌లో రకరకాల కండిషన్స్ ఉన్నాయి. అన్నీ మనం డెఫినిట్‌గా క్యూరేటివ్‌గా ట్రీట్ చేయలేము. బట్ కొన్ని కరెక్ట్‌గా ఐడెంటిఫై చేసి కొన్ని కండిషన్స్ మాత్రం క్యూరేటివ్‌గా క్యాథెటర్ ట్రీట్మెంట్‌తో క్యూర్ చేయొచ్చు.
సో, అది ఎలక్ట్రోఫిజియాలజీ దానికి సంబంధించిన కండిషన్స్ అనమాట. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్ కొంచెం డీటెయిల్‌గా మాట్లాడాల్సింది కొరోనరీ ఆర్టరీ డిసీజ్. ఈ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే మీ అందరికీ తెలిసిందే గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ రావటం అనమాట. ఇవి ఎవరికొస్తాయి? షుగర్, బీపీ, స్మోక్ చేసే వాళ్ళకి, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ చేయకుండా, ఒబెసిటీ బాడీ వెయిట్ పెరిగిన వాళ్ళకి, తర్వాత డైట్ ఇంప్రాపర్‌గా ఉండి, అట్లాగే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళలో ఎక్కువ చూస్తా ఉంటాం ఇట్లాంటి కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అనేది. ఆఫ్‌కోర్స్ ఇన్ దిస్ డే అండ్ ఏజ్ ఈ రోజుల్లో మనం అవి లేని వాళ్ళలో కూడా కొంచెం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రిడామినెంట్‌లీ బికాస్ ఆఫ్ ద స్ట్రెస్‌ఫుల్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ టు వర్క్ ఒకటి, తర్వాత ఎక్సెస్ ప్రాసెస్డ్ ఫుడ్స్, ఆహ్, బయట దొరికే ప్రాసెస్డ్ ఫుడ్స్ తినటం వలన గానియండి, వీటన్నిటి వలన గాని కొంచెం రిస్క్ ఎక్కువుంది. దీంతోటి ఏం చూస్తున్నామంటే మనం యంగ్ ఏజ్‌లో నుంచి అంటే యాస్ యంగ్ యాస్ 22 నుంచి ఓల్డ్ ఏజ్ లైక్ 80స్, 90స్ వరకు కూడా కొరోనరీ ఆర్టరీ డిసీజ్ బారిన పడటం జరుగుతుంది పేషెంట్స్. అట్లాగే కొన్ని కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు స్మోకింగ్ లాగానే రిక్రియేషనల్ డ్రగ్స్ ఏమన్నా అబ్యూజ్ చేసినా కూడా వాటి వల్ల హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఈ సింపుల్ లాంగ్వేజ్ ఇట్లాంటి చెడు అలవాట్ల జోలికెళ్ళకుండా లేకపోతే ఉన్నవాళ్ళు మానేసుకుంటే ఇమ్మీడియేట్‌గా మనం హార్ట్ డిసీజ్ రిస్క్‌ని తగ్గించేసుకోవచ్చు. నెక్స్టొచ్చేసి ఈ ఆహ్, ఆహ్, ఫస్ట్ అసల నిజంగా కొరోనరీ ఆర్టరీ డిసీజ్‌లో ఉన్న కొలెస్ట్రాల్ బ్లాక్స్ అయితే ఏవైతే ఉన్నాయో, వాటిని మనం సాంతో నిర్మూలించొచ్చు. మీకు చాలామంది వాట్సాప్ వీడియోస్‌లో సర్క్యులేట్ అవుతుండొచ్చు, వచ్చి అడుగుతుంటారు, "సార్ ఇదేదో మెషిన్ ఏసి క్లియర్ చేసేస్తారా" అంట. అట్లాంటి ట్రీట్మెంట్ అయితే ఎక్కడ లేదు. డెఫినిట్‌గా ఎఫ్‌డీఏ అప్రూవ్డ్ సీఈ మార్క్ ఉన్న ట్రీట్మెంట్స్ అయితే అట్లాంటియి ఏమీ లేవు. అట్లాంటి ట్రీట్మెంట్స్ స్టడీస్ చేసిన ఇన్‌స్టెన్సెస్ గూడా ఏమి లేవు. సో, కాబట్టి అట్లాంటివైతే నమ్మొద్దు. సో, బట్ బిఫోర్ వి అండర్‌స్టాండ్ నిజంగా ఇది రిగ్రెషన్. సో, ఆహ్, ఒక్కసారి కొలెస్ట్రాల్ అనేది ఫార్మ్ అయినాక ఆర్టరీ లోపల, ఎందుకంటే ఇది ఏళ్ల తరబడి ఫార్మ్ అవుతుంది. కొన్ని స్టడీస్ అయితే 6 మంత్ ఓల్డ్ బేబీ నుంచి స్టార్ట్ అవుతాయి అని గూడా స్టడీస్‌లో ప్రూవ్ చేయడం జరిగిందనమాట. ఇన్ని ఏళ్ల తరబడి నుంచి పెరిగిన దాన్ని మనం ఏదో మ్యాజిక్ లాగా ఒకటేసి తీసేయటానికి లేదు. సో, రివర్సింగ్ అనేది ఆల్‌మోస్ట్ జరగదు. బట్ రిగ్రెషన్ అనేది చేయొచ్చు. అంటే ఉన్న సివియారిటీని తగ్గించొచ్చు. ఇదేంటి నేనేదో స్టెంట్స్ ఏసి అట్లాంటి ట్రీట్మెంట్ చేసి తగ్గించడం కాదు. అవి కాకుండా గూడా తగ్గించే అవకాశం ఉంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ మోడల్ చూసినట్టయితే గనక ఇది మన నార్మల్ ఆర్టరీ ఇట్లుండాలి. ఆహ్, ఎప్పుడైతే ఈ యెల్లోది కొలెస్ట్రాల్ ఉంది, ఈ యెల్లోది ఎక్కువ డిపాజిట్ అయితే అది కొలెస్ట్రాల్ అన్నట్టు. అది కొలెస్ట్రాల్ రిలేటెడ్ బ్లాక్ అన్నట్టు. సో, ఇక్కడ ఇక్కడ చూస్తే ఈ చిన్న అమౌంట్ ఆఫ్ కొలెస్ట్రాల్ డిపాజిట్ అయింది. దాన్ని ఏం చేయకుండా మనం వదిలేస్తే గనక నెక్స్ట్ ఈ స్టేజ్‌కొస్తుంది. ఈ టాప్ లెఫ్ట్ అన్నమాట. అక్కడికి ఏం చేయకుండా వదిలేస్తే నెక్స్ట్ ఈ ఈ 100% బ్లాక్ అవ్వటం జరుగుతుంది. ఈ 100% అనేది బ్లాక్ అయిన తర్వాత దాన్ని తీసేయటం అనేది చాలా చాలా కష్టం. ఆహ్, హ్మ్, సో, ఏమన్నా చేయగలిగింది ఉంటే గనక మనం ఆ మిగతా ఇన్‌స్టెన్సెస్‌లో చేయొచ్చు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ కొలెస్ట్రాల్ ఇట్లా ఎందుకు డిపాజిట్ అవుతుంది అంటే మన బ్లడ్ ఆర్టరీ, హార్ట్ ఆర్టరీ లైనింగ్‌కి ఉన్న సెల్స్ అయితే ఏవైతే డ్యామేజ్ అవుతాయో యూజువల్‌గా స్మోకింగ్ వలన గాని, ఎక్సెస్ బ్లడ్ ప్రెషర్ వలన గాని, షుగర్ వల్ల, డయాబెటిస్ వలన గాని, ఆర్ టూ మచ్ కొలెస్ట్రాల్ ఇన్ ద బాడీ వలన గాని. ఇట్లాంటిది ఉన్నప్పుడు ఆ సెల్స్ డ్యామేజ్ అయ్యి ఆ కొలెస్ట్రాల్ బ్లడ్ స్ట్రీమ్‌లో వెళ్తున్న కొలెస్ట్రాల్ అందులోంచి దారి దొరికి లోపలికెళ్ళి అక్యుములేట్ అయ్యి గ్రాడ్యుయల్‌గా సైజ్ పెరుగుతా పోతుందనమాట. సో, కొంచెం ఇనీషియల్‌గా ఏం చేస్తుంది వాల్ లోపల సో, ఇనీషియల్‌గా ఏం చేస్తుందంటే, ఈ ఈ వాల్ లోపల స్టార్ట్ అయ్యి బయటికి పెరగటం మొదలవుతుంది. ఎప్పుడైతే ఆ థ్రెషోల్డ్ దాటిపోతుందో దెన్ అప్పుడు లోపలికి వచ్చేసి బ్లాక్ చేయడం జరుగుతుంది. ఈ ఈ కండిషన్‌లో లాగా. సో, సో, అది మెకానిజం అనమాట. సో, అయితే ఈ కొలెస్ట్రాల్ అనేది ఒక్కసారి లోపలికి ఆహ్, బ్లడ్ ఆర్టరీ లోపలికొచ్చిన తర్వాత ప్రొట్రూడ్ అయ్యి వచ్చిన తర్వాత దాని పైనున్న క్యాప్ అయితే ఏదో ఉంటుందో, అది చాలా సాఫ్ట్‌గా చీజ్‌లాగా ఉంటుందనమాట. సో, దానికి ఏదన్నా ప్రెషర్ వల్లన లైక్ సడెన్‌గా బ్లడ్ ప్రెషర్ పెరగటం ఇట్లాంటి వేరియస్ రీజన్స్ వలన గనక అది ఆ క్యాప్ బ్రేక్ అయ్యి కొలెస్ట్రాల్ ఎంట్ బ్లడ్ వెసల్‌లోకి, ఆర్టరీలోకి బయటకొచ్చినప్పుడు దానికి బ్లడ్
సెల్స్, మన బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్ అంటాం గదా! అవి అంటుకుని బ్లడ్ క్లాట్ అయ్యి హార్ట్ అటాక్ కాజ్ చేస్తుంది. సో, సో ఎయిమ్ ఏంటంటే క్యాప్ ఏదైతే ఉందో దాన్ని సాఫ్ట్‌గా గాకుండా హార్డ్‌గా చేయాలనమాట. అట్లాగే ఇంకా వేరియస్ మెకానిజమ్స్ తోటి ఆహ్, లోపలికి ప్రొట్రూడ్ అయ్యొచ్చిన కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో దాన్ని మనం 50% దాన్ని 40 గాని, 30 గాని చేసి క్యాప్‌ని గనక మనం హార్ట్‌కి చేయగలిగితే అది ఆహ్, రిగ్రెషన్ అన్నట్టు. అట్లాగే ఫ్యూచర్‌లో హార్ట్ అటాక్ రిస్క్స్ అవి గూడా చాలా వరకు తగ్గిపోతాయి. సో, నెక్స్టొచ్చేసి ఏ కొలెస్ట్రాల్ ఇప్పుడు బ్లడ్ టెస్ట్‌లు చేపిస్తూ ఉంటాం. హెల్త్ ప్యాకేజ్‌లన్నీ చేపిస్తూ ఉంటాం. చాలా కొలెస్ట్రాల్స్ ఉంటాయి. అన్ని కొలెస్ట్రాల్స్ ఇంపార్టెంటే. కానీ కొంచెం కాన్సంట్రేట్ చేసిన కొలెస్ట్రాల్ ఏంటంటే ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్. లో డెన్సిటీ లిపోప్రోటీన్ అంటాం. ఇది చెడు కొలెస్ట్రాల్ అనమాట. దీనికి ఎక్కువ ఎక్స్‌పోజర్ అయితే ఇట్లా బ్లాక్స్ వచ్చే అవకాశం ఎక్కువ. మన జీవిత కాలంలో ఎన్ని ఎక్కువ రోజులు, సంవత్సరాలు ఎల్‌డీఎల్‌కి ఎక్స్‌పోజ్ అయితే అంత ఎక్కువ బ్లాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ అనేది చాలా కంట్రోల్‌లో పెట్టుకోవడం ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ లైఫ్ స్టైల్ చేంజెస్‌తో కంట్రోల్ చేయడం చాలా కష్టం. ట్రై చేయొచ్చు కానీ అంత తేలిక కాదు. ట్రైగ్లిజరైడ్స్ అనే కొలెస్ట్రాల్ ఉంటది. దాన్ని లైఫ్ స్టైల్ చేంజెస్‌తో కంట్రోల్ చేయడం కొంచెం తేలిక. ఎల్‌డీఎల్ కొంచెం కష్టం. సో, అది ఎల్‌డీఎల్ ఇంపార్టెంట్ అనమాట. సో, నెక్స్ట్ ఇంక ఎట్లా రిగ్రెస్ చేయాలి? ఇప్పుడు ఎందుకు బ్లాక్స్ వస్తాయనేది అర్థమైంది గదా! దీనికి ఏం చేస్తే రిగ్రెస్ అవుతుంది? సో, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ ఈజ్ డైట్. ఎప్పుడు గూడా డైట్ అనేది చాలా మందికి ఈవెన్ కార్డియాక్ పేషెంట్స్‌కి కూడా అవగాహన ఉండదు. నేను చాలా ఎఫర్ట్ పెడుతుంటాను డైటీషియన్ కల్పియటానికి, లేకపోతే నేనే ఒక స్పెషల్ డైట్ చార్ట్ తయారు చేశాను కార్డియాక్ పేషెంట్స్ అందరికి అదే ఇస్తుంటానన్నమాట. కానీ చాలామంది వచ్చినాక ఇది తింటే మాకు చాలా ఆకలవుతుందంటారు. కానీ కంట్రోల్ అనేది హార్ట్ డిసీజ్ రాకుండా ఉండాలంటే కంట్రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వచ్చిన తర్వాత ఇంకా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, డైట్ విషయంలో కొంచెం లో కార్బ్, హై ప్రోటీన్ డైట్ లాంటివి తీసుకుంటే గనక బాడీ వెయిట్ పెరిగే ఛాన్సెస్ తక్కువ. డయాబెటిస్ వచ్చే రిస్క్ తక్కువ. అట్లాగే హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గుతుంది. నౌ హై ప్రోటీన్ డైట్ అంటే డజంట్ మీన్ రోజు రెడ్ మీట్, వైట్ మీట్, చికెన్, లాంబ్, మటన్ అట్లాంటివి తినాలని ఏం లేదు. దేర్ ఆర్ మంచి ఆప్షన్స్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ కూడా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు పన్నీర్, చిక్ పీస్, అట్లాగే టోఫు ఇట్లాంటియన్నీ గూడా ఉన్నాయి. అట్లాంటివి సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఎగ్ వైట్ ఈస్ ఎ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. అట్లాంటిది. దేర్ ఈస్ ఎ డైట్ కాల్డ్ మెడిటరేనియన్ డైట్. గ్రీస్‌లో అట్లాంటి చోట్ల తినే డైట్. ఇట్స్ వెరీ హై ఇన్ వెజిటబుల్స్, లీవ్స్ అండ్ డ్రెస్సింగ్ విత్ ఆలివ్ ఆయిల్. దాంతోటి గూడా హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. కొంచెం ప్రొటెక్టివ్ అని గూడా ఎవిడెన్స్ ఉందన్నమాట. అండ్ కమింగ్ టు ఆలివ్ ఆయిల్ చాలామంది ఆలివ్ ఆయిల్ ఇండియన్ స్టైల్ కుకింగ్‌కి యూజ్ చేస్తుంటారు. దట్ ఈస్ నాట్ యూజ్‌ఫుల్. డీప్ ఫ్రై చేస్తే ఆలివ్ ఆయిల్ ఈజ్ నాట్ ఎ గుడ్ ఆయిల్. టాక్సిక్ అయిపోతుంది చాలా ఫాస్ట్‌గా. ఆలివ్ ఆయిల్ ఈస్ మెంట్ ఫర్ రియల్లీ షాలో ఫ్రై ఆర్ ఐడియల్లీ ఫర్ సలాడ్ డ్రెసింగ్ కైండ్ ఆఫ్ థింగ్. దెన్ ఇట్ ఈస్ డెఫినెట్‌లీ ప్రొటెక్టివ్. అండ్ వెన్ కమ్స్ టు డైట్ కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. మీరు రోజుకి ఒక 3, 4 డిఫరెంట్ మీల్స్, 3, 4 డిఫరెంట్ మెన్యూస్ పెడితే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఫాలో, టు కుక్, టు ప్రొక్యూర్ అన్నీ అన్నమాట. అందుకని కన్సిస్టెన్సీ ఈజ్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్. సో, స్టిక్ టు సేమ్ బ్రేక్‌ఫాస్ట్, స్టిక్ టు సేమ్ లంచ్, స్టిక్ టు సేమ్ డిన్నర్. But you can have a day like a Sunday when day off where you can ఏది కావాలంటే అది కొంచెం రిలాక్స్డ్‌గా తినొచ్చు. సో, దట్ ఈస్ డైట్. డైట్ గనుక స్ట్రింజెంట్‌గా ఫాలో అయితే ఈ ఎఫెక్ట్స్‌ని మనం కొలెస్ట్రాల్ బ్లాక్స్‌ని, ఆ పర్సెంటేజ్‌ని రిగ్రెస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఎక్సర్సైజ్. ఆహ్, ఐ కెన్ గ్యారంటీ ఎక్సర్సైజ్ అనేది చాలా తక్కువ మంది చేస్తారు. దో అవేర్‌నెస్ అనేది ఇప్పుడు పెరుగుతుంది. ఎక్కువ మంది చేస్తున్నారు. సో, 2 ఎక్స్‌ట్రీమ్స్ కొంతమంది చేయరు. కొంతమంది చేస్తే ఎక్కువ చేస్తారు. ఎక్కువ మంది చేసేవాళ్ళు ఏమైనా కార్డియాక్ డిసీజ్ ఏమైనా చూసుకోకుండా చేయటం, జిమ్స్‌కెళ్ళి ఇబ్బంది పడటం ఇట్లాంటియన్నీ జరుగుతున్నాయి. బట్ ఓవరాల్ టార్గెట్ హార్ట్ రేట్ కాలిక్యులేట్ చేసుకొని అందులో 85% ఆఫ్ టార్గెట్ హార్ట్ రేట్‌ని ఒక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ గనుక సస్టెయిన్ చేయగలిగితే అంటే జోన్ 2 అంటారనమాట. దీని గురించి నేను ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. ఎక్సర్సైజ్ అనే దాని గురించి. 30-40 మినిట్స్ గనుక సస్టెయిన్ చేయగలిగితే దట్ ఈస్ ఎనఫ్. సరిపోతుంది. బట్ ఏరోబిక్ ఒక్కటే సరిపోదు. ఏరోబిక్ వల్ల ఏమవుతుందంటే ఓవరాల్ ఫిట్‌నెస్ పెరుగుతుంది గానీ, వెయిట్ లాస్ అనేది అంత ఈజీగా అవ్వకపోవచ్చు ఏరోబిక్ తోటి. సో, కొంచెం స్ట్రెంత్ ఎక్సర్సైజ్ గూడా అవసరం కావచ్చు. 15 మినిట్స్ ఇంట్లో చేసుకునే స్ట్రెంత్ ఎక్సర్సైజ్ లైక్ పుష్ అప్స్, సిట్ అప్స్ ఇట్లాంటి వాటి వల్ల ఏమవుతుందంటే మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి. మజిల్స్ స్ట్రాంగ్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా వెయిట్ తక్కువవుతుందనమాట.
సో, స్ట్రెంత్ ఎక్సర్సైజ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఎక్సర్సైజ్ అయినా గూడా యూఆర్ బర్నింగ్ క్యాలరీస్. ఆహ్, అండ్ దానివల్ల దేర్ ఈస్ ఓవరాల్ నెట్ నెగెటివ్ ఎఫెక్ట్ ఆన్ క్యాలరీ కన్సంప్షన్. అట్లాగే దేర్ ఆర్ థింగ్స్ లైక్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఈస్ నథింగ్ బట్ ఇన్ ఏ క్యాలరీ లో డైట్‌కి ఇంకొక ఎగ్జాంపుల్ అంతే. సో, ఇట్లాంటి ఆహ్, ఇట్లాంటిది ఎక్సర్‌సైజెస్ గనక చేసి స్ట్రింజెంట్ డైట్ ఫాలో అయితే గనక ఈ నేను చెప్పిన ఎఫెక్ట్స్ రిగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అయితే గనక ఎక్కడ గూడా డైరెక్ట్‌గా యాంజియోగ్రామ్ జేసి, ఆ కెమెరాస్ చేసి చూసిన స్టడీస్ అయితే లేవు. డైట్ చేసిన వాళ్ళు, డైట్ చేయని వాళ్ళు, ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు, ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు. ఏ గ్రూప్‌లో అయితే మనకు ఆ ఎవిడెన్స్ ఉందో దట్ ఈస్ మెడిసిన్స్ తీసుకున్న గ్రూప్‌లో. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్‌డిఎల్ ఎక్కువ ఉన్న వాళ్ళని గాని, లేదా ఆల్రెడీ కార్డియాక్ డిసీజ్ వచ్చి యాంజియోగ్రఫీ చేయటం వల్ల చేయాల్సి స్టెంట్ పెట్టాల్సిన గ్రూప్స్ ఉన్నాయి గదా! వాళ్ళలో ఎక్స్‌టెన్సివ్‌గా స్టడీ చేయడం జరిగింది. మీ అందరికి తెలుసు కొలెస్ట్రాల్ లోవర్ చేయడానికి, కొలెస్ట్రాల్ తగ్గించడానికి వేరియస్ డ్రగ్స్ ఉన్నాయి. ద కామనెస్ట్ డ్రగ్ విచ్ వి కమ్ అక్రాస్ ఈస్ సంథింగ్ కాల్డ్ స్టాటిన్. నేననుకుంటా స్టాటిన్ అనే డ్రగ్ పేరు వినని వాళ్ళు, తెలియని వాళ్ళు ఉండకపోవచ్చు. పర్టిక్యులర్‌లీ కార్డియాక్ పేషెంట్స్. ఇందులో రకరకాలున్నాయి స్టాటిన్స్. పిటవాస్టాటిన్ అని, లోవాస్టాటిన్ అని, ఇదివరకు సింవాస్టాటిన్ అని వాడాను. బట్ మనం కామన్‌గా వాడే స్టాటిన్స్ ఏంటంటే అటోర్వాస్టాటిన్ అండ్ రోసువాస్టాటిన్. రోసువాస్టాటిన్, అటోర్వాస్టాటిన్ ఆహ్, కొలెస్ట్రాల్ రిడక్షన్ ఎఫెక్ట్ అనేది బియాండ్ డౌట్. డెఫినిట్‌గా తగ్గిస్తాయి. అంతే గాకుండా స్టడీస్‌లో చూసినప్పుడు ఏమైందంటే, యాంజియోగ్రఫీ చేసి ఇవాళ యాంజియోగ్రఫీ చేసి, మళ్ళీ 6 మంత్స్ టు 9 మంత్స్ డౌన్ ద లైన్ యాంజియోగ్రఫీ చేసి, రెండిట్లో గూడా కెమెరాస్ అంటాం. ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ చేసి, కొలెస్ట్రాల్ ప్లాక్ అంటాం గదా! దాని కంపోజిషన్ పర్సెంటేజ్ ఎంతుందో ఆహ్, మెడిసిన్ ముందు, మెడిసిన్ తర్వాత 6 మంత్స్, 9 మంత్స్ అట్లా ఇచ్చి చెక్ చేస్తే సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ ఆఫ్ రిగ్రెషన్ అనమాట. ఆహ్, ఈ కొలెస్ట్రాల్ బ్లాక్ పర్సెంటేజ్ అనేది. ఎంతంటే రఫ్‌లీ గనక మనం గనక ఒక 1% ఆహ్, ఆఫ్ ఆహ్, ఈ ప్లాక్ వాల్యూమ్‌ని తగ్గించగలిగితే ఓవరాల్ 20% రిడక్షన్ ఆఫ్ హార్ట్ అటాక్స్ అండ్ స్ట్రోక్స్ డౌన్ ద లైన్ జరగొచ్చు. సో, అంత ఎఫెక్ట్ ఉంది. అట్లాగే రోసువాస్టాటిన్ అటోరోస్టాటిన్ తోటి ఓవరాల్ అరౌండ్ 6-10% ఈ కొలెస్ట్రాల్ బ్లాక్ పర్సెంటేజ్ అనేది తగ్గే ఛాన్స్ ఉంది. అట్లాగే హై ఇంటెన్సిటీ స్టాటిన్‌కెళ్ళినట్టయితే అంటే రోసువాస్టాటిన్ 40 మిల్లీగ్రామ్ అంటే మాక్సిమం డోస్, అటోరోస్టాటిన్ 80 మిల్లీగ్రామ్ మాక్సిమం డోస్ వాడితే ఆల్‌మోస్ట్ 20% దాకా కూడా తగ్గే ఛాన్స్ ఉందన్నమాట. కానీ హై ఇంటెన్సిటీ స్టాటిన్ యూజువల్‌గా ఆల్రెడీ కార్డియాక్ డిసీజ్ వచ్చిన పేషెంట్స్‌కి మాత్రమే యూజ్ చేస్తాము. జస్ట్ ఫర్ ఏమి రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా ఎల్‌డిఎల్ తగ్గించాల్సిన వాళ్ళకి మాత్రం హై ఇంటెన్సిటీ స్టాటిన్ జనరల్‌గా యూజ్ చేయం. ఎందుకంటే హై ఇంటెన్సిటీ స్టాటిన్స్‌తో కూడా కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్స్ ఉంది. లివర్ డిస్‌ఫంక్షన్ రావచ్చు. మజిల్ పెయిన్స్ బాగా వస్తుంటాయన్నమాట స్టాటిన్స్ వల్ల. అది మెయిన్ సైడ్ ఎఫెక్ట్. అయితే ఎవరైతే మజిల్ పెయిన్స్ వల్ల స్టాటిన్స్ వేసుకోలేకపోతున్నారో స్టాటిన్స్ పెట్టినాక కూడా మనకి ఎల్‌డిఎల్ తగ్గాల్సినంత తగ్గలేదో ఆహ్, మన టార్గెట్ ఏంటంటే కార్డియాక్ పేషెంట్స్‌కి అయితే గనుక ఎల్‌డిఎల్ ఆహ్, ఆహ్, 60 వరకు వాల్యూ. నాన్ కార్డియాక్ పేషెంట్స్ వరకైతే 100. ఎవరికైతే ఆ టార్గెట్స్ మీట్ అవ్వట్లేదో వాళ్ళకి ఇంజెక్టబుల్ ఫార్మ్స్ కూడా ఉన్నాయి. PCSK9 ఇన్హిబిటర్స్ అని చెప్పి. అవి కూడా బాగా పనిచేస్తాయి. అట్లాగే స్టాటిన్స్ వల్ల మజిల్ పెయిన్స్ వస్తుంటే గనక ఈ ఇంజెక్షన్ మంత్లీ వన్స్ గాని, ట్వైస్ వీక్లీ వన్స్ గాని తీసుకుంటే దే విల్ కంట్రోల్ రియల్లీ వెల్. ఇంకా అంతే కాకుండా ఎజిటమైబ్ అని ఇంకా అదర్ డ్రగ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా షోన్ టు బి ప్రొటెక్టివ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ కంట్రోలింగ్ డయాబెటిస్. ఇంత చేసి కూడా డయాబెటిస్ కంట్రోల్ లేకుండా మన షుగర్స్ గనక 200, 300 ఉన్నాయంటే ప్లాక్ రిగ్రెషన్ అనేది జరగదు. బట్ ఈటన్నిటితో పాటు కూడా డయాబెటిస్ కంట్రోల్ కూడా ఆహ్, బాగా స్ట్రింజెంట్ కంట్రోల్ చేసి డయాబెటిస్‌ని హెచ్‌బీఏవన్సీ 3 మంత్ యావరేజ్ 6-7 మధ్య మెయింటైన్ చేయగలిగితే గనక ఆహ్, రిగ్రెషన్ డెఫినిట్‌గా జరిగే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి హార్ట్ డిసీజ్ వచ్చిన వాళ్ళకి ఫ్యూచర్ హార్ట్ డిసీజ్ మళ్ళీ వచ్చే ఛాన్స్ చాలా చాలా వరకు తగ్గిపోతుంది. అండ్ దేర్ ఆర్ మెనీ అదర్ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ కూడా అన్నమాట. సో, ఐల్ స్టాప్ హియర్. ఇక్కడితో ఆపేస్తాను. ఇఫ్ దేర్ ఆర్ ఎనీ డౌట్స్ చాట్ బాక్స్‌లో పెట్టండి. ఇఫ్ టైమ్ పర్మిట్స్ వి కెన్ టేక్ సమ్ క్వెషన్స్. బట్ కీప్ వ్యూయింగ్, కీప్ హెల్తీ అండ్ uh, though same message may sound monotonous, but diet, exercise, and health checks, controlling diabetes, controlling blood pressure, these are the most important things. Okay, thank you.
సో చాట్ బాక్స్లో అయితే ఎట్ ద మూమెంట్ ఐ కాంట్ సీ ఎనీ క్వశ్చన్స్. um, yeah. So there is one question actually. Are there any supplements that help in reversing heart conditions? No supplements. Vitamin supplements gani, dietary supplements gani, AME, none of those can reverse heart disease. In that discuss chesni tappa. One more question. Uncle has heart disease. He takes medicines on time, eats healthy and exercise, but continues to smoke. Very, very important. ఇంత మంచిగా చేసినా, ఇంత బాగా మెడిసిన్స్ వేసుకున్నా, ఎంత ఎక్సర్సైజ్ చేసి డైట్ జాగ్రత్తగా ఉన్నా, ఇఫ్ ఈ స్మోకింగ్ ఈజ్ డేంజరస్. స్మోకింగ్ చేస్తే ఆల్ దట్ గుడ్ వర్క్ ఈజ్ అన్‌డన్. అందుకని స్మోకింగ్ ఆపేయడం అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. స్మోకింగ్ ఆపడానికి స్ట్రగుల్ అవుతుంటే గనుక దేర్ ఆర్ వేరియస్ అదర్ ఆప్షన్స్. నికోటిన్ ప్యాచెస్ ట్రై చేయొచ్చు, కౌన్సెలింగ్ చేయించొచ్చు. బట్ ఐ థింక్ ప్లీజ్ డు నాట్ నెగ్లెక్ట్. ఐ థింక్ హి మస్ట్ స్టాప్ స్మోకింగ్ యాక్చువల్లీ. I think those are the questions. I think with this, we'll close this session until I see you next time. Take care, stay safe.